ఈరోజు మా ఎర్రగడ్డ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన బాలకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ముత్యాల సునీత గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఎర్రగడ్డ గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కస్తూర్బా పాఠశాల విద్యార్థులు, మా ఎర్రగడ్డ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇందులో పాల్గొనడం జరిగింది. మొన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఓట్లతో ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల మధ్యలో జీవిస్తూ, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ అన్ని తీరుస్తున్న మా ముత్యాల సునీత గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చెప్పారు, మొన్ననే మాజీ ప్రధాని చనిపోవడంతో సంతాప దినాలు ఉన్నాయి, చేయొద్దని చెప్పారు. కానీ మా ప్రేమాభిమానం మేము తట్టుకోలేక ఆగలేక ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కానీ ఆయనకి ఇవన్నీ ఇష్టం ఉండదు. కానీ మా అభిమానం కోసం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా భవిష్యత్తులో ఆయన ఓడిపోయినా కానీ ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆయన భవిష్యత్తులో కూడా ఉన్నత శిఖరాలు పదవులు అనుభవించి ఆయుర్వేదాలతో ఉంటూ మళ్ళా భవిష్యత్తులో కూడా ఈ బాలకొండ కాన్స్టిట్యుయెన్సీ సేవలు కొనసాగించే విధంగా ఆ భగవంతుడు ఆయనకు ఆయుర్వేదాలు ఇవ్వాల్సిందిగా భగవంతుని వేడుకుంటున్నాం. ఈరోజు మరి గౌరవ పెద్దలు బాలకొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ముత్యాల సునీత గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మేము ఎర్రగడ్డ మండల పరిధిలోని మండల కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తల మందరం కూడా మరి కస్తూర్బా పాఠశాలలో పిల్లల సమక్షంలో ఈ యొక్క మరి జన్మదిన వేడుకలను మరి జరుపుకోవడం జరుగుతుంది. పెద్దలు మరి సునీత గారు తను గత 10-15 సంవత్సరాల నుంచి ఏ పదవులు ఉన్నా లేకపోయినా మరి అంటే ప్రజల కష్ట సుఖాలలో తను ఉంటూ ఒక మరి ప్రజానాయకుడిగా మన బాలకొండ మరి కాన్స్టిట్యూన్సీలో ఉండడం మనందరి మరి అదృష్టంగా మరి భావిస్తూ తను ఇంకా రాబోయే కాలంలో ఇంకెన్నో ఉన్నత పదవులను అధిగమించాలని కోరుకుంటూ మరి తను ఇలాగే పేదలలో ఉన్నటువంటి మరి కష్టాలు ఉన్నటువంటి మరి పేదలకు అండగా ఉండాలని ఆ భగవంతుడు మరి ఆ చల్లని చూపు మరి పెద్దలు సునీత గారి పైన ఉండాలని ఆ భగవంతుని కస్తూర్బా పాఠశాల పిల్లల సమక్షంలో ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ముత్యాల సునీల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కస్తూర్బా పాఠశాలలో పిల్లల మధ్య ఈ పుట్టినరోజు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. పిల్లలు దేవులతో సమానం కాబట్టి ఈరోజు వీళ్ళ మధ్యలో పుట్టినరోజు సందర్భంగా ఉత్సవాలు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ